పూర్వజన్మ కర్మ ఎంతో ఉంటుంది, దాని ఫలాలు అనుభవిస్తూ ఉంటాడు మనుషుడు. కానీ అది ఒకటే కాదు, దాంతోపాటు అంతకన్నా ప్రబలమైనవి కొన్ని అనుభవాలు మనుషుడు అనుభవిస్తూ ఉంటాడు. అది ఏమిటంటే దేశం, సమాజం, ప్రపంచం మొత్తానికి వచ్చేటువంటి సుఖాలు, ఆపదలు, అందులో వాడు ప్రతి మనుషుడు కూడా తన భాగం తను తీసుకుంటూ ఉంటాడు. భూకంపం వచ్చినా, తుఫాన్లు వచ్చినా అది ఏ వ్యక్తి యొక్క పూర్వజన్మ కర్మ కాదు. అది అందులో చాలా పుణ్యాత్ముడు దెబ్బతినొచ్చు, ఎంత పుణ్యమైనా వాడిని కాపాడలేకపోవచ్చు. సమాజానికి, దేశానికి వచ్చే ఆపదలు మనుషుడు తప్పించుకోలేడు. అయితే దానికి ఏం చేశారు పెద్దలు అంటే, నిజానికి భగవంతుడిని ప్రార్థించి అశుభం పోగొట్టిన శుభం కావాలనుకునే ప్రతివాడు కూడా తన వ్యక్తిగతమైనటువంటి కర్మనాశనం కోసం చేసే ఆరాధన కంటే కూడా దేశక్షేమం కోసం చేసేటువంటి ఆరాధనకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు మన వాళ్ళు.